Hi guys, welcome to Shivapati Vlogs. Today's recipe వెజ్ బిర్యానీ విత్ టమాటా మసాలా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డాల్డా వేసుకుందాం. హోల్ గరం మసాలాను కూడా వేసుకుందాం. ఇవి వేగాక ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని, ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఒక గుప్పెడు పుదీనాను కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు 10 బీన్స్, ఒక క్యారెట్, ఒక పెద్ద ఆలుగడ్డని, కొంచెం క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని వేయించుకుందాం. ఇవి కొంచెం వేగాక ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టమాటాను కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ వెజిటేబుల్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకుందాం. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న 3/4 కిలో బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. నార్మల్గా అయితే మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ని కూడా అదే లెక్కలో నాకు 2 చెంబుల వాటర్ పట్టింది. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే అన్నం అయ్యేలోపు మనం టమాటా మసాలాను కూడా రెడీ చేసుకుందాం. బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, 2 చెక్క, 4 లవంగాలు వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం కొబ్బరిని వేసుకొని మగ్గనివ్వాలి. దీని తర్వాత పక్కన పెట్టుకొని వేరే బాండి తీసుకొని ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 కేజీ టమాటాను కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపును కూడా వేసుకొని 3 సన్నగా తగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇందాక వేయించుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నువ్వులు, గసగసాలు, 5 జీడిపప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఈలోపు టమాటాలు మగ్గాయో లేదో చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుద్దాం. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఈలోపు పక్కన పెట్టుకున్న అన్నంని కూడా చెక్ చేసుకుందాం. రైస్ అయితే ఇంకా ఉడకలేదు, ఇంకొంచెం ఉడకాలి, చూద్దాం ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే చికెన్ కూడా తినట్లేదు కదండి, సో ఈ కాంబినేషన్ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈలోపు మన అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మన టమాటా మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం. అంతే, గుమగుమలాడే వెజ్ బిర్యానీ విత్ టమాటా మసాలా రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.